గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కళామ తల్లికి సేవ చేసే కార్యక్రమంలో కూడా నడివీధిలో పడ్డారు. మరి ఉన్నటువంటి వ్యవస్థలో కల్చరల్ వింగ్ చాలా ఇంపార్టెంట్. కళామ తల్లికి సేవ చేసే వాళ్ళు ఆ విధంగా వీధిలో పడడం మంచిది కాదు. దానిపైన కమ్యూనిస్ట్ పార్టీ స్పందించి మేము కోరేది ఒకటే, సినీ కార్మికులందరికీ ప్రపంచానికి దేశానికంటే కూడా ఒక ఆహ్లాదాన్ని పోస్తూ ఉన్నారు. సినిమా తీయడం అంటే కేవలం డైరెక్టరు ప్రొడ్యూసర్ సరిపోదు. దానిలో పనిచేసే వాళ్ళు అందరూ పనిచేస్తేనే అప్పుడు డైరెక్టరు ప్రొడ్యూసర్లకి పేరు వస్తుంది, హీరోలకు పేరు వస్తుంది, హీరోయిన్లకు పేరు వస్తుంది. కానీ పనిచేసే వాళ్ళకి ఏం పేరు రాదు. కానీ కనీసం పైసలు ఇవ్వాలి కదా వాళ్ళకి. మరి పైసలు కూడా ఇవ్వకుండా పోతే అటు కూర్తుంది. వాళ్ళు మాకు కావాల్సిన కనీసమైనటువంటి రక్షణ కల్పించమని కోరుతా ఉన్నారు. అందులో వాళ్ళు అడుగుతుంది ఇప్పుడు 30% హైక్ ఎక్కువ పెంచమని అడుగుతున్నారు. 30% జనరల్గా ఇబ్బంది కావచ్చు, కానీ కష్టమేం కాదు. ఇప్పుడు సినిమా నిర్మాత కానీ ప్రొడ్యూసర్లు కానీ 1000 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టి తీస్తూ ఉన్నారు. అంత కోట్లు హీరోకి కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి రాళ్ళెత్తే కూలీని చూడాలి కదా. తాజ్మహల్ అందాలేక చూడాల్సిందే, రాళ్ళెత్తే కూలీని చూడాలని చెప్పి శ్రీశ్రీ చెప్పిన ఇప్పుడు వాళ్ళు అంత షోకులు రావడానికి కార్మికులు పని చేయకుండా పోతే, లైట్లు వేసాడు లైట్లు వేయకపోతే, ఫ్యాన్లు వేసాడు ఫ్యాన్లు వేయకుండా పోతే, మేకప్ చేసాడు మేకప్ చేయకుండా పోతే వాళ్ళు రంగులు ఎక్కడ కనిపిస్తాయి? అందంగా కనిపిస్తారా? వాళ్ళు అడుగుతుంది వాళ్ళే. లైట్లు వేసేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు, పెయింట్లు వేసేవాళ్ళు, మేకప్ చేసేవాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు లేకుండా పోతే మీరు అంత అందంగా ఉంటారా? సినిమా హీరోలు చాలా అందంగా కనిపిస్తారా? రజనీకాంత్ వదిలేసి చెట్టు ఉంటాడు పాపం, కానీ మేకప్ చేసి చెట్టు ఉంటాడు. మరి అంత రూపురేఖలు మార్చేస్తున్నప్పుడు వాళ్ళకి మీరు సహాయం చేయకపోతే అడుగుతుంది. అసలు మా ఉద్దేశంలో 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేసేవాళ్ళకి 30% వేయండి. మిగతా చిన్న వాళ్ళు ఉన్నారు, 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు. నారాయణమూర్తి లాంటి వాళ్ళు పాపం 2 కోట్లు తీస్తారు. మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్ని తీస్తున్నారు. వాళ్ళకందరికీ అంత పర్సెంట్ కుదరకపోవచ్చు. స్లాబ్ రేట్లు పెట్టండి. వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారో దాని స్లాబ్ రేట్లు పెట్టి దాని ప్రకారం కనీసం 15% దాన్ని పెరగాల్సిందే మినిమం. మ్యాక్సిమం 30% పైన పెంచవచ్చు బాగా లీడింగ్ ప్రొడ్యూసర్స్. కానీ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? ఎంత గొప్పగా సినిమా తీస్తే అంత గొప్పగా సినిమా తీసిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రిని పోయి కలిసి మాట్లాడి దాని కన్సెషన్ రేట్లు పెంపులు చేయడానికి, తర్వాత జిఎస్టీ తగ్గించుకోవడానికి చేస్తూ ఉన్నారు. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళేమో సందేశాత్మక సినిమా తీస్తారు. పోనీ సందేశాత్మక సినిమా తీసే వాళ్ళనేమో పట్టించుకోవడం లేదు. కానీ ఎర్రచందనం అమ్మేవాళ్ళని, గుట్కా అమ్మేవాళ్ళని, పాల్ మసాలా అమ్మేవాళ్ళని, పాల్ మసాలా తినేవాళ్ళు, గుట్కా తినేవాళ్ళు, ఎర్రచందనం అమ్మేవాళ్ళు, ఇవన్నీ సినిమాలు తీస్తున్నారు. ఇవి సమాజానికి సంకేతమా? సంకేతం కాదు. సంకేత సినిమాలు అనేక వచ్చినాయి. ఇప్పుడు నారాయణమూర్తి తీశాడు యూనివర్సిటీ, లక్షలాది మంది విద్యార్థులు ఎంజాయ్ అయిపోయింది, లీకేజ్ అయ్యి పేపర్ లీకేజ్ అయ్యి. అట్లాంటి సంకేత సినిమాలు వస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించాలి ప్రభుత్వం. వాళ్ళని ప్రోత్సహించకుండా, వాళ్ళకి సంబంధం కన్సల్ట్ చేయకుండా పెద్ద నేను 1000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పేసి అనేటువంటి పద్ధతిలో తీస్తే వాళ్ళకి మీరు కన్సల్ట్ చేయడం అర్థం ఉంది. ఒకవైపు ఏం చెప్పారు, ఇదే ముఖ్యమంత్రి, నేను ఇక మీద ఎవరికి సినిమాలు సహాయం చేయను, వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకోవాల్సిందని చెప్పేసి అన్నాడు. ఎప్పుడు ఆయన యాక్సిడెంట్ చనిపోయిన చూడు ఇక్కడ, ఆయన పేరేంటి హీరో, వాళ్ళంతా సరిగ్గా పక్కన గుర్తురాలి, ఏమైనా కానీ లేదు. అట్లాంటి వాళ్ళకి నేను ఇవ్వనని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అందిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా తీశారు కాబట్టి ఆయన రాయితీలు ఇవ్వాలా ఏపీ వాళ్ళు, ఇక్కడ వీళ్ళకందరికీ మెహర్బాన్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాలా. అంటే బాగా డబ్బులు ఉండే వాళ్ళకే మీరు రాయితీలు ఇస్తూ ఉన్నారు, డబ్బులు ఉండే వాళ్ళనే మీరు రక్షిస్తూ ఉన్నారు, వాళ్ళకి అనేక పద్ధతులు అక్రమ పద్ధతులు రాయితీలు ఇస్తూ ఉన్నారు. అదే సందేశాత్మక సినిమా తీసేటువంటి అనేక మంది మిడిల్ క్లాసు నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళకి సహాయం చేయడం లేదు. ఇది అన్యాయమైంది. ఒక 10 కుటుంబాలు ఉన్నాయి మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసిన ఒక 10 కుటుంబాలు.
మొత్తం వాళ్ళే మనోపరి, మిగతా వాళ్ళంతా లేదు. వీళ్ళకే మొత్తం కాన్సన్ట్రేషన్. మూడవది ఏంటి, సినిమా థియేటర్లు మొత్తం కూడా 4 కుటుంబాల చేతిలో ఉన్నాయి. ఆంధ్రదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి సినిమా థియేటర్లు లీజు తీసేసుకుంటారు. ఒక్కొక్క కుటుంబం 60-70 థియేటర్లు, 100 థియేటర్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మామూలుగా వచ్చేటువంటి వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళు తీసే సినిమాలకి ఇవ్వరు, బుకింగ్ ఇవ్వరు. వాళ్ళు సినిమా కష్టపడి తీస్తారు, ఎగ్జిక్యూట్ చేసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే థియేటర్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సినిమా థియేటర్లు ఒక 10 కుటుంబాల చేతిలో ఉంటాయి. లీడింగ్ ఇండస్ట్రీ మొత్తం ఒక 10 కుటుంబాల చేతిలో ఉంటాయి. వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు. వాళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది, చెడు సాంప్రదాయాలు ప్రయత్నించేవాళ్ళు కూడా. అదే సందేశాత్మక ఇవ్వడం లేదు. ఇప్పుడు వర్కర్స్ ఏమంటున్నారు, మీరు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు మాకెందుకు ఎవరంటున్నారు. 30% మాకేయడం కష్టం ఉందంటే 100 కోట్ల పైబడిన వాళ్ళు, 50 కోట్ల పైబడి ఖర్చు పెట్టేవాళ్ళు వాళ్ళు 30% ఇవ్వచ్చు. మిగిలిన వాళ్ళకి ప్రో రేటా ప్రకారం తగ్గించుకుంటూ మంచిది. నెగోసియేషన్ మాట్లాడుతున్నారు, చర్చించి పరిష్కారం చేసుకోండి. కానీ కార్మికులకు అన్యాయం జరిగితే కమ్యూనిస్ట్ పార్టీ ఊరుకుండదు. మేము కార్మికుల పక్కన నిలబడతాము. దానిలో సాధక బతకాలు ఉంటే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళకి చీటికి మాటికి మీరు వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు, వర్కర్స్ని పిలవన్నాయా? సినిమాలో లీడింగ్ వాళ్ళని పిలిపించి మాట్లాడి ఫోటోలు తీసుకుంటే సరిపోయిందా? మీరు కూడా సినిమా చేయాలండి కావాలంటే వర్కర్స్ చాలా చేస్తారు, వాళ్ళు పిలిచి మాట్లాడకూడదా? ఇదే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు? ముఖ్యమంత్రి వర్కర్స్తో మాట్లాడు, కానీ పెద్ద సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళతో మాట్లాడతాడు. ఇదేం పక్షపాతం? ఇది కళామ తల్లికి అన్యాయం చేయకూడదు, మంచిది కాదు. కళామ తల్లి కంటే నీళ్ళు రాకూడదు. నేను స్పష్టంగా మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగడానికి వీలు లేదు. వాళ్ళకి అన్యాయం జరిగితే కమ్యూనిస్ట్ పార్టీ నిలబడి వాళ్ళకి మద్దతుగా ఉండేవాళ్ళగా ప్రత్యక్షంగా పౌరులు సాగిస్తుంది. దీనిలో పాలసీ కూడా మారాలి. ఎలాంటి వాళ్ళకి మీరు బిరుదు ఇస్తున్నారు, ఎలాంటి వాళ్ళకి మీరు రాయితీలు ఇస్తున్నారు, ఎలాంటి వాళ్ళకి టికెట్లు పెంచుకోవడానికి అంటే బ్లాక్లో. ఇంతకుముందు బ్లాక్లో అమ్ముకునేవాళ్ళు పాపం చాలామంది బాగుపడేవాళ్ళు. ఏదో నిరుద్యోగులు బ్లాక్లో అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు మనం తిట్టుకునేవాళ్ళం, వీళ్ళు బ్లాక్లో అమ్ముతారు, వీళ్ళు బ్లాక్ టికెట్ ఇవ్వాలంటుంటారు. కానీ ఇప్పుడు బ్లాక్ టికెట్ అమ్మేటువంటి వాళ్ళ నోట్లు మట్టి కొట్టి ప్రభుత్వం బ్లాక్ మెయిల్ అందిస్తాం, బ్లాక్ టికెట్లు అందిస్తాం. అవి అధికారం. అంటే ఒకప్పుడు సంఘ ఉద్యోగ శక్తులుగా ఉండి బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళని వాళ్ళు పట్టుకుంటూ అమ్ముకునేవాళ్ళు పాపం, దాని కూడా లాభాలు రావు. వాళ్ళని మాత్రం దేశద్రోహంలో చూసినాము, సమాజ ద్రోహంలో చూసినాము. ఇప్పుడు ప్రభుత్వమే బ్లాక్లో అమ్ముకోమని పర్మిషన్ అంటే ప్రభుత్వం కూడా వీధి రౌడీలేనా? ఇలాంటి సినిమాలకి బ్లాక్లో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చే ప్రభుత్వం కూడా వీధి రౌడీల కింద లెక్క. వాళ్ళు మేలు, వాళ్ళు పట్టుకోవడం కోసం చేస్తున్నారు. వాళ్ళు ఒక టికెట్ సినిమా వచ్చిన మేము చూసాం, కొత్త సినిమా వస్తే 10 రూపాయలు ఉంటే 20 రూపాయలకి అమ్మేవాళ్ళు. టికెట్ 20 అమ్ముకుని తిరిగేవాళ్ళు. అది దొంగతనంగా. అప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుని లంచాలు వసూలు చేసేవాళ్ళు. వాళ్ళు పట్టుకోవడం చేసేటువంటి వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు మాత్రం మీరు ఆ పని కూడా చేయపాకండి అని చెప్పి హోల్సేల్గా బ్లాక్లో టికెట్ అమ్మేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ప్రోత్సహించడం, అది కావాలని అడగడం మరి ఎంత నైతిక దిగజారంటే అట్లా బ్లాక్లో అమ్ముకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వని చెప్పని లీడింగ్ డైరెక్టర్లు, లీడింగ్ ప్రొడ్యూసర్లు, లీడింగ్ యాక్టర్స్ పోయి అడుక్కోవడం. యాచక బుద్ధి అంటే పనికిమాలిన బుద్ధి. కొంచెం సిగ్గు ఉండాలి కదా మీకు. విలాసవంతంగా సినిమాలు తీసి మనదంటే మీరు రాయితీ ఇమ్మంటే అర్థం ఏంటి? ఇలా ప్రజలు చూస్తే కదా వాళ్ళకి ఇచ్చేది. ఇది తీవ్రమైన కళారంగంలో అనేక అన్యాయం జరుగుతున్నాయి. సినిమా థియేటర్లు, తర్వాత పెట్టుబడులు, తర్వాత వచ్చేటువంటి నైతిక విలువలు చెడగొట్టే పద్ధతి ఉన్న సినిమాలు, ఇవన్నీ ప్రోత్సహించే బదులు న్యాయబద్ధంగా ఉండే సినిమాలను ప్రోత్సహించండి. థియేటర్లు కూడా చిన్న సినిమాలు తీసే వాళ్ళకి కంపల్సరీగా థియేటర్లు ఇవ్వాలి, బ్యాన్ చేయకూడదు. వీళ్ళు చేతులు ఉంది కదా కావాలని చేస్తారు, చేస్తున్నారు. ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు తీసుకొచ్చి దానికి పోటీగా వేస్తున్నారు. అది ఖాళీగా ఉండకుండా వస్తే ఈవెన్ అడుగుతారు కాబట్టి ఇతర భాషలో ఉండే సినిమాలను డబ్బింగ్ చేయించి దాన్ని మళ్ళీ థియేటర్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఒక నిర్మాత ఏం బెదిరిస్తున్నాడు, మేము బాంబే నుంచి తెచ్చుకుంటాం ఇక్కడి నుంచి అంటున్నారు. బాంబే నుంచి తెచ్చుకుంటారా మీరు? అయితే బాంబేలో పోయి సినిమా చేయండి, ఆడపోయిన సినిమా ఆడించుకోండి, ఇక్కడే పని మీకు.
మెల్లగా చేస్తున్నారు. మీరు బాంబే నుంచి కానీ కార్మికులు తెచ్చుకుంటే దాని రక్తపాతం అవుతుంది. మేము అంగీకరించాం. మేమే నిలబడి పోరాటం తగ్గిస్తాం. మీకు అంత ప్రేమ ఉంటే అడుగు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళని తెప్పిస్తామని చెప్పడం. మేము బాంబేలో స్కిల్ ఎక్కువ ఉంది, ఇక్కడ స్కిల్ లేదంట. బాంబేలో కూడా డకాయిట్లు ఎక్కువ మంది ఉన్నారు. బాంబేలో కూడా అనేక మంది బ్లాక్ మార్కెట్స్ ఉన్నారు. మాఫియా గ్యాంగ్ ఉంది. అట్లాంటి గ్యాంగ్ ఇక్కడ ఉందా? ఇక్కడ ఎందుకు మీరు బాంబేని ప్రదర్శిస్తున్నారు? అందువల్ల ఇక్కడ తెలుగు నాట జరిగేటువంటి సినిమాలు, పనిచేసే కార్మికులు, ఇక్కడ ఒక పోటీ కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే దానికి తగిన గుణపాఠం ఇస్తాము, కానీ తగిన గుణపాఠం మీకు నేర్పిస్తాం. ఎట్లా అట్లాంటి ప్రకాశం బెదిరించబాకండి. స్కిల్ అంటావా? మన రాష్ట్రంలో లేని స్కిల్ ఎక్కడ? భారతదేశం మొత్తం మీదుగా మన హైదరాబాదు తెలుగు ప్రజల్లోకి ఉన్నటువంటి స్కిల్ ఎక్కడ ఉంది? వాళ్ళే తీసుకుపోతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంత సినిమాలు తీస్తున్నారు? అలా అది కేవలం కార్మికులను బెదిరించడానికి, డబ్బులు ఉన్నటువంటి పొగరబోతనంగా మేము బయట కార్మికులు తెచ్చుకుంటామని, బాంబే నుంచి కార్మికులు తెచ్చుకుంటామని, స్కిల్ వాళ్ళు ఎక్కడ మేము ఆడిని తెచ్చుకుంటామని. స్కిల్ వాళ్ళు ఎక్కడ స్కల్ని తీసేవాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు. మీరు స్కిల్ వాళ్ళని ఇక్కడ వదిలిపెడతారా? కాబట్టి ఇట్లాంటి పోటీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నాం. న్యాయబద్ధంగా పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి లీడింగ్ యాక్టర్తో మాట్లాడుకోవడం కాదు, దిల్ రాజు వాళ్ళతో మాట్లాడుకోవడం కాదు. ఎవరైతే కార్మిక ఆందోళన చేస్తారో వాళ్ళతో పిలిచి మాట్లాడండి, పరిష్కారం చేయండి. అంతేగాని మీరు పక్షపాత వైఖరి ఉండడానికి వీలేదని రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఆ రోజే నేను మాట్లాడిన మాట వాస్తవం, అది కరెక్ట్ కాదని చెప్పేసి అని నేను విత్డ్రా చేసుకున్న మాట వాస్తవం. వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటే దాన్ని ప్రోత్సహించడం. నేను ఒకవైపు చిరంజీవి మీద నేను వాడిన వాక్యాన్ని తప్పని నేను క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని వైరల్ చేసుకుంటూ మాట్లాడాలంటే ఆయన తగినటువంటి విద్యత కాదు. ఆయన విద్యతగా వదిలేస్తున్నా. ఒకసారి చెప్పిన తర్వాత పరిష్కారం అయిన తర్వాత మళ్ళా వీడియోని వైరల్ చేయడం అనేది అది వారి నైతిక బాధ్యతగా వదిలేస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.